యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడముకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడులాగున మనందరినీ ఒక విధమైనటువంటి రీతిలో మనలను నడిపించలాగునే నూతనమైన సంవత్సరంలో దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన మేమందరము కూడా నాయన నీవేం మాట్లాడనై ఉన్నావో వాక్యము ద్వారాని ప్రభా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నా తండ్రి, నా మాటలను కానీ నా తలంపులు కానీ కొట్టివేసి నాయన నీవే మాట్లాడి మమ్మలను సరిచేసి నీ కృపకు పాత్రలోటకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ యెహోషువతో దేవాది దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నేను రాసినటువంటి లేదంటే నేను ఇచ్చినటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి ఆజ్ఞలను మాటలను కొన్ని ఒక ప్రిన్సిపల్స్ లేదంటే కొన్ని సిస్టమ్ అవన్నీ కూడా యెహోషువకు ఇచ్చి మనస్సు ముందుగా ఏం చేసుకోవాలంటండి, దృఢం పరుచుకోవాలి. మనం దేవుణ్ణి సేవించాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ మనకు ఉండాలి. మనస్సును దృఢపరుచుకొని ఎడముకు కానీ కుడికి కానీ దేని నుండి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల నుండి తొలగిపోకుండా ఆ మార్గములో మనం వెళ్తున్నామంటే కుడికి కానీ ఎడముకు కానీ చిన్నపిల్లల స్కూలుకు కానీ బజార్ కానీ వీధుల్లో పక్క వీధికి కానీ తీసుకుని వెళ్తా ఉండంటే అటువైపు నడవబాకు అని చెప్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఆ యొక్క సైడ్లో ఏదో ఒక కుమార్తెకు కానీ కుమారుడికి కానీ అపాయకరమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అక్కడ ఒక గాజు పెంకులే అవ్వచ్చు, ముళ్ళే అవ్వచ్చు, లేదంటే అక్కడ సరైనటువంటి మార్గము లేకుండా రాళ్లతో ఉన్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కనుకనే మనం ఏం చెప్తామంటే అటు నడవద్దు అని మనం చెప్తూ ఉంటాం. సరిగ్గా నడువు చూసుకొని. ఎందుకు చెప్తామంటే అటువంటి మార్గములలో నడిస్తే మన బిడ్డలకు ప్రమాదము జరుగుతుందని. ఇక్కడ కూడా దేవాది దేవుడు తన బిడ్డలకి వాక్యము ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు కుడికి కానీ నేను చెప్పబడేటువంటి మాటలు మాత్రమే, నేను ఆజ్ఞాపించిన మాటలు మాత్రమే, నేను మిమ్మలను ఏ విధముగా నడవాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేశాను. వాటిని చేస్తూ మీరు కుడికి కానీ ఎడమకు కానీ నడవకుండా నేను చూపించేటువంటి మార్గములో మీరు నడవండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. నూతనమైన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. ఈ సంవత్సరం అంతయు కూడా మనం దేవాది దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనం ఆశపడుతూ ఉన్నాం. గత సంవత్సరములో మన యొక్క జీవితంలో జరగలేనటువంటివి, లేదంటే మనం ఎంతగా ప్రార్థన చేసినా దానికి నెరవేర్పు రాలేనటువంటి కొన్ని స్థితిగతులు ఉన్నాయి. లేదంటే మనము కోరుకున్నటువంటిది ఈ సంవత్సరం జరగాలనేటువంటి ఆశపడుతూ ఉంటాం. తప్పులేదు, ఆశపడవచ్చు. కానీ అవి ఎలా నెరవేర్చబడాలి, ఎలా వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఎలా దేవుడు వాటిని నా యొక్క జీవితములో వాటిని అనుగ్రహించే విధముగా ఉండడానికి మనం ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఇస్తాననేటువంటి వాగ్దానములు అనేకమైన ఉన్నవి. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. 31వ తారీఖున అనేక వాగ్దానాలు మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు తీసుకున్నటువంటి వాగ్దానం మాత్రమే నీ జీవితానికి అని సరిపెట్టుకోవద్దు. ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రతి సంవత్సరం వచ్చే వాగ్దానమును ఒక పెద్ద బోర్డు మీద అతికించి పెట్టింది. నాకు వెళ్తే అన్యురాలేండి ఆవిడ, పెద్ద బోర్డు మీద ఒక్కొక్కటి అతికించుకొని నేను ఇలా అతికించుకుంటానమ్మా అని నాకు చూపించింది. అయితే చూడండి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం మాత్రమే నా జీవితానికి అని అనుకోవద్దు. బైబిల్ గ్రంథములో 8,000కు పైగా డైరెక్ట్ వాగ్దానాలు ఉన్నాయి.
ఇండైరెక్ట్గా ఎన్నో వేలు ఉన్నాయి. అవన్నీ కూడా మన కొరకే. వాటన్నిటినీ కూడా దేవుడు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయనకు ఒక పేరుంది, వాగ్దానము నెరవేర్చువాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. అయితే ఆ వాగ్దానాలు మన జీవితంలో రావాలి అని మనము ఉంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని మాటలను వినాలి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాక్యాల ప్రకారం మనం నడవాలి. దేవుడు ఏ విధంగా కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకుండా ఎలా నువ్వు జీవించాలనేటువంటి విషయము ఆయన పరిశుద్ధ గ్రంథములో అనేక మార్లు రాయించుకున్నారు. మత్స్సుకి 10 ఆజ్ఞలు మాత్రమే ఆయన మోషేకి ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినప్పటికీ కూడా బైబిల్ గ్రంథములో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అనేకమైన కట్టడములు ఉన్నాయి, అనేకమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి, అనేకమైనటువంటివి మనల్ని సరిచేసేటువంటి విధానములు అనేక మార్లు తన భక్తుల ద్వారా ఆయన మాట్లాడి ఉన్నాడు. వాటి మీద ఆధారపడి మనం బ్రతకాలి కానీ మనం ఇతర మీద ఆధారపడి ఇతర పరిస్థితులను బట్టి మనం ఆధారపడితే మనం ఖచ్చితంగా మనము అనేక సమస్యలను ఎదుర్కొంటాం. చాలామంది దేవుని దీవెనలు పొందుకొనకుండా నేను ఎంతగా కోరుకున్నా అది జరగట్లేదు అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి పక్కన పెట్టి మిగతా వాటి మీద ఆధారపడుట వలనే చాలామంది వాళ్ళ యొక్క జీవితాలలో, వారి బిడ్డల జీవితాలలో, వారి వివాహాల విషయములలో ప్రతి దాంట్లో కూడా చాలామంది దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క సహాయము కోరకుండా, దేవా ఇది నా జీవితంలో జరగాలి, అది నీ చిత్తమా కాదా అనేటువంటి ఒక సమయము దేవుని సన్నిధిలో గడపకుండా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాలు భయంకరంగా మరి పతనమైన పరిస్థితిలో గుండా వెళుతూ నలిగిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మొన్న నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మరి అతడు వివాహ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయము గురించి చెబుతూ నేను కాంప్రమైజ్ అవ్వాల్సి అంటే ఆ మాట చెప్తూ ఉండంటే నేను ఒకటే మాట అన్నాను, దేవుని విషయంలో నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయ్యావు? అర్థమైందండి కాంప్రమైజ్ అంటే? ఎందుకు నీవు దేవుని మాటకు, దేవుని ఒడంబడికు, దేవునితో ఒక నిర్ణయం నువ్వు తీసుకుని ఉన్నప్పుడు, మంచి ప్రార్థనాపరుడు ఆ పిల్లాడు, నువ్వెందుకు ఆ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని నీవే ఎందుకు కాలదనుకున్నావు? మా అమ్మ నన్ను ఫోర్స్ చేసిందండి అమ్మగారు అని అన్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లలను దేవుని మార్గములోనికి నడవనివ్వకుండా అడ్డుకునేటువంటి వారు ఉంటారు చాలామంది. గమనించుకోండి. కొంతమంది స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తారు, కొంతమంది స్నేహితులు ఎలా చెప్పారు అనేటువంటి విషయంలో అవి చేస్తూ దేవుని యొక్క దీవెనలు కోల్పోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా మనము దేవుని వద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో మనం కొంత సమయం గడిపి ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, ప్రభువా ఇది నీకు ఇష్టమా కాదా, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నాయన. మనం ఎవరమండి? మనకు అసలు ఏమాత్రం ఏం కెపాసిటీ ఉన్నది? మనకు ముందున్న రోజులు ఒక గంటలో మన జీవితాల్లో ఏమవుతుందో మనకు ఎవ్వరికీ తెలియదు. మన కుటుంబంలో ఏమి జరగబోతున్నది అనేటువంటి విషయం మనకు తెలియదు. కానీ మనం చచ్చిపోయేంత వరకు కూడా ఏ రోజు ఏమేమి జరుగుతుందో ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచండి. మనం చనిపోయేంత వరకు కూడా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా, ప్రతి దినము కూడా మన జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా వెళ్ళడానికి వీసా కోసం వెళ్తే మన పేరు చెప్పంగానే వాళ్ళు అమృత అని కొట్టారు అనుకోండి, నా చరిత్ర అంతా దానిలోకి వస్తుంది. నా పేరు, నా వయస్సు, నా భర్త పేరు, నాకున్న ఆస్తి, నాకు ఎప్పుడు వివాహం అయింది, నాకు ఎంతమంది పిల్లలు, ఏ రోజు ఎక్కడెక్కడ ఉన్నా నేను, మాకెంత శాలరీ వస్తుంది, ఎంత బ్యాంకులో అకౌంట్ ఉంది, ఎక్కడన్నా ఎప్పుడైనా ఒక పోలీసు గొడవల్లో ఎక్కడైనా ఎప్పుడన్నా ఇరుక్కున్నారా,
ఇంకా మొత్తం చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు వీసాను ఇస్తారు. మానవులు కల్పించినటువంటి పద్ధతులే ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దేవాది దేవుడికి ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మన గురించి? ఆలోచించండి. మనమేంటంటే మన చిన్న బుర్రతో, మన చిన్న మెదడుతో మనం దేవుణ్ణి కూడా అంతే పరిమితం చేస్తూ ఉంటాం చాలాసార్లు. దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. చాలా శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. అసాధ్యమునకు సాధ్యము చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణం పోయినటువంటి వారిని కూడా ప్రాణమిచ్చి ఇయ్యగలిగిన దేవుడు. మా సంఘ బిడ్డ నిన్న వచ్చి పాట పాడమంటే బైక్ తీసుకుని ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసింది. నాకు తెలియదు ఆ విషయం. ఏంటంటే వాళ్ళ మనవడు మనవరాలు అసలు డాక్టర్స్ తీసుకెళ్ళిపోమన్నారంట. వీళ్ళిద్దరిని ఫుడ్ పాయిజన్ అయింది, అసలు తీసుకెళ్ళిపోండి అన్నారట డాక్టర్లు. కానీ ఈమె ప్రార్థన వలన దేవాది దేవుడు వారిద్దరికీ మరలా జీవమిచ్చాడు. హల్లెలూయా. జీవమిచ్చేవాడు ఆయన, బాగు చేయువాడు ఆయన, సరిచేసేవాడు ఆయన, సమస్తమును నీ యొక్క చేతుల్లో పెట్టగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మన దేవుడు. అందుకనే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని అనేక మార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ ధన్యతను మనకిచ్చాడు. మనం సేవించే దేవుడు నిజ దేవుడు, మనం పూజించేటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. కనుక మన జీవితాన్ని దేవుని ముందు పెడదామండి. మన జీవితాన్ని, మరలా చెప్తున్నా, మన జీవితాన్ని దేవుని ముందు పెట్టి మనం బ్రతుకుదాం. చాలామందికి ఇంకొక విషయం ఉంటుంది. మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, లేదంటే మన సొంతంగా మనం తీసుకున్నటువంటివి ఏం చేస్తామంటే అదే దేవుని చిత్తం అని పొరపాటు పడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ అపవాది ఏం చేస్తుందంటే మన యొక్క ఆలోచనే అది నిజమైనటువంటిది అన్న రీతిలోకి తీసుకుని వస్తుంది. వీలుంటే ఒక కలవాడ తీసుకుని వస్తుంది. నేను చాలామందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను ఇదే విధముగా. ఎందుకంటే చూడండి, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అవునా కాదండి? మన ఆలోచన వేరు. దేవుడికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయండి. కీర్తనల గ్రంథములో 40వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వాటను ఒక్కసారి చదువుదామండి. మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. 2వ భాగం. మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహువిస్తారములు. ఎంత అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా. ఆయన మన ఎడల చాలా ఆలోచనలు కలిగి ఉన్నారు. నా కుమార్తెను ఏ విధముగా ఆశీర్వాదముకు పొందేటట్లుగా చేయాలి, నా కుమారుణ్ణి ఏ విధముగా మరి హెచ్చించాలి, నా బిడ్డలను ఏ విధముగా దీవెనలతో నింపాలి, అపవాది తీసుకొచ్చి పెడుతున్నటువంటి ప్రతి సమస్య నుండి నా బిడ్డలను ఏ విధముగా రక్షించాలి, ఏ విధముగా కాపాడాలి, ఏ విధమైనటువంటి కీడు వీరికి రాకుండా ఎలా సంరక్షించాలి అనేటువంటి బహుతలంపులలో దేవుడు కలిగి ఉన్నాడు. చూడండి, మన బిడ్డలు పాస్ అవ్వాలనుకుంటామా, ఫెయిల్ అవ్వాలనుకుంటామా? పాస్ అవ్వాలని అనుకుంటాం మనం. అంతేగాని ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ వీడు తప్పాలండి, తప్పి కూర్చోవాలని అనుకుంటారండి? సరిగ్గా చదవకపోయినా ప్రభు ఏదో ఒకటి నాయన కొంచెం మార్కులే ప్రభు అని ప్రార్థన చేస్తాం మనం. ఈ లోక సంబంధమైన ఒక చిన్న విషయం దాంట్లోనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన పరమ తండ్రి సమస్తాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవాది దేవుడు మన ఎడల ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడు, అవన్నీ కూడా మేలుకే, అవన్నీ కూడా మనకు దీవెనలు ఇచ్చేటువంటివే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో కూడా అదే వ్రాయించుకున్నాడు భక్తుడి ద్వారా. అదేమనగా, నాకు నీ ఎడల ఉన్నటువంటి తలంపులు అవి నీకు మేలుకరమైనటువంటివే. హల్లెలూయా. మేలును దయచేసేటువంటి దేవుడు, మేలును దాచిపెట్టేటువంటి దేవుడు ఆయన. అందుకనే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మరొక వాక్యము, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అసలు గొప్పది అంటేనే చాలా గొప్పది, ఎంతో గొప్పదని చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుల వారి వాక్యము ద్వారా. దాచిపెట్టాడంట దేవుడు, దాచిపెట్టుంచాడు దేవుడు. గమనించాడు దేవుని బిడ్డలారా,
దాచిపెట్టించాడు. మనందరి నిమిత్తము ఆయన అనేకమైన మేళ్లను దాచిపెట్టించాడు, అనేకమైన దీవెనలు దాచిపెట్టించాడు. నీ ఊహకు మించినటువంటి కార్యాలు నీ జీవితంలో చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడే పాడుకున్నావా, ఏమైనా చేయగల. ఈ పాట అంత హిట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఒక అసాధ్యమైనటువంటి ఒక కోరికలు అనేక మందికి అనేకమైన ఉన్నాయి. అందుకని ఈ పాట అంత హిట్ అయింది. ఏమైనా చేయగలం కదా, మొత్తం మార్చేస్తాను. నిజమే, చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అయితే అవి నేను ఎలా పొందుకోవాలి, అది కదండి మనకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదన్నా ఒక వస్తువు కావాలి, ఒక స్టీల్ గిన్నె కావాలని అనుకున్నారు. మీరు బజార్ వెళ్ళి కొనుక్కోవాలా వద్దా అండి? లేదంటే ఆ బజారోడే షాప్లో ఉన్నవాడే పలానా ఆ వీధిలో ఉన్నటువంటి 3వ ఇంటి ఆమెకి ఒక టీకి కాసుకునే గిన్నె కావాలి అని ఆడింటికి తీసుకుని వచ్చి ఇస్తాడండి? ఇస్తాడా? లేదంటే మనకు ఒక అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి అనారోగ్యం వచ్చిందని ఇంజక్షన్ వేసుకుని వస్తాడండి కదా. ప్రతి దాంట్లో కూడా అలాంటిదే ఉన్నది. నువ్వు ఊరు వెళ్ళాలంటే బస్సు నీ దగ్గరికి వస్తుందా, నీ ఇంటికి వస్తుందా? నువ్వు బస్ స్టాండ్కే వెళ్ళాలి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రతి దాంట్లో ఆ రకమైనటువంటి ఒక స్థితి ఉన్నది. అయితే దేవుని యొక్క దీవెనలు మన ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములు మనల్ని దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నప్పుడు మనం వాటిని ఎలా పొందుకోవాలి అనేటువంటి ఒక స్పృహలో మనం ఉండాలి. చాలామంది, అమ్మా నేను ప్రతి ఆదివారం బైబిల్ చదువుతానమ్మా, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, కానుకలు ఇస్తాను దేవునికి, ఇంట్లో ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థనలు చేస్తాను, అయినా నాకు జరగట్లేదు అంటానికి గల కారణం ఏంటంటే నీవు దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా నీ సొంత నిర్ణయాలతో నీ జీవితం, నీ బిడ్డల జీవితం, నీ ఇంటి విషయాలు నువ్వు జరిపించుకుంటున్నావు గనక నేను దేవుని యొక్క మేలులు మన జీవితంలో చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి విషయము కూడా దేవుని పాదాల యొద్దకు తీసుకుని వెళ్ళి, దేవా ఇది నీ చిత్తమా కాదా, ఇది నీకు ఇష్టమా కాదా అనేటువంటి ప్రార్థనతో మనం పనులు చేయాలి. దేవుని బిడ్డలారా, మన సొంత నిర్ణయాలు లేదంటే మన సొంత ఇష్టాలను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి ఇది నువ్వు చేయాల్సిందే, మన యాటిట్యూడు, మన ప్రార్థన, మన దేవుని ఎడల పొందుకునేటువంటి విధానం అలాగే ఉంటుంది. నాకు ఇది కావాలి అయ్యా, ఇది నువ్వు నాకు చేయాల్సిందే, ఇది నేను కోరుకుంటున్నాను, ఇది నాకు నువ్వు ఇవ్వాల్సిందే. దీనిలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక హాస్పిటల్లో నర్సు ఉద్యోగం కావాలని వెళితే, నేను పర్వాలేదండి ఇంజక్షన్ నేర్చుకుంటాను, పక్కన డాక్టర్ కట్ చేస్తూ ఉండంటే పొట్ట నేను చూసి నేర్చుకుంటానండి, పర్వాలేదు ఏముందిలేండి నర్సు చదవాలా దానికి అని అంటే ఉద్యోగం ఇస్తారండి? ఇస్తారా? ఈ లోక సంబంధమైనటువంటి వాటికే ఇన్ని క్లాజెస్ దేవుడు పెడితే, మరి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు మనకు రావాలంటే మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ అంటే అర్హత మనం కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని చేయాలి. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా, నీ అడుగు కుడికి కానీ ఎడమకు కానీ పడకుండా నువ్వు ఆ మంచి మార్గంలో నడువు అని దేవుడు చెప్తుండంటే మనం కుడికేసేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఎడంకేసేస్తూ ఉంటాం. అందుకనే ఇర్మియా గ్రంథములో కూడా ఒక వాక్యం, అద్భుతమైన వాక్యం ఉంటుంది 6:16లో, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకున్నాడు. మేలంతా మనకి ఇష్టమే కదండి, మేలు మనందరికీ కావాలి, అవసరం. దేవుని మేలు లేకుండా మనం బ్రతకలేం. దేవుని మేలులు మనం పొందుకొనకుండా, అనుభవించకుండా మనం సంతోషముగా ఉండలేం. దేవుని మేలులు మనకు కావాలి. కానీ ఆ మేలులు మనకు దయచేయు దేవుని యొద్దకు వెళ్ళి ఎవరిని అడగాలి? ఇది దేవుణ్ణి అడగాలండి. మనం ఏంటంటే ఇంటి పక్క వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళిపోయి వాళ్ళు డాక్టర్లు, ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, ఏ మందులు వాడాలని వాళ్ళ మాట వింటారు. కానీ బాగా చదువుకుని కొద్ది గొప్ప నేర్చుకున్నటువంటి వారి మాట వినరు. చాలామంది నా జీవితంలో నేను చూస్తాను అలాంటి వాళ్ళు.
ఏంటంటే ఆ చెప్పే విధానములో ఏమైపోతుందంటే వీళ్ళు అక్కడ చాలా అపవాది చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది. నేను చాలామంది జీవితంలో నేను చూశాను దేవుని బిడ్డలారా, ఎవరి మాటో వింటారు, ఏ స్నేహితుల మాట వింటారు, ఏ ఇంటి పక్క వాళ్ళ మాట వింటారు, కానీ దేవుని వద్దకు వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నామంటే దేవుని మేలులు మనం ఎలా పొందుకుంటామండి? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఆ మాట, ప్రభువా నేను ఇది చదువుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ ఉద్యోగం చేయాలని ఉంది ప్రభువా. యమన బిడ్డలు ప్రార్థన చేయండి. ఆ విధముగా దేవుడు సమస్తాన్ని దయచేసేటువంటి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు తెలివిస్తాడు, చదువుకునేటువంటి మరి ఒక ఆసక్తిని నీకు ఇస్తాడు. నువ్వు చదివినటువంటి ప్రశ్నలే క్వశ్చన్ పేపర్ వచ్చేటట్లు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చాలామంది అంటారు, నాకు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం నాకు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదమ్మా అంటారు చాలామంది. తెలుసా మీకు ఆ విషయం? అసలు నేనేం సరిగ్గా చేయలేవు, ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతానేమో అని అనుకున్నాను, కానీ నన్నే కాల్ లెటర్ వచ్చింది, నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఇది దేవుని యొక్క కార్యాలు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి మనం ఉంటుంటే ఖచ్చితంగా మేలును దయచేసే దేవుడు. మరలా చెప్తున్నాను, మన సొంత నిర్ణయము దేవుని నిర్ణయానికి చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా వ్యత్యాసం ఉన్నది. మన నిర్ణయాలు తీసుకుని దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి, దేవా ఇది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే నా జీవితంలో అని అడుగుతూ ఉంటాం. చాలా తప్పు మార్గం. అంతకంటే ఇంకొన్నిసార్లు ఏమైపోద్దంటే మన ఆలోచనలు ఆలోచించి పడుకునేటప్పటికల్లా ఒక కల వస్తుంది. ఆ కల రాగానే ఏమవుతుందండి, ఇది దేవుని చిత్తం అనేసుకొని ఇష్టానుసారంగా చేసేసేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది పిల్లలని ఇతరులు పక్కింటోళ్ళో లేదా ఇతరుల మాటలు విని దరిద్రమైనటువంటి స్కూల్లో వేసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మన కన్వీనియంట్ ప్రకారం మనకి ఏది బాగుంటుంది, లేదంటే మనకి సులువుగా ఉండేది ఏది, అలాంటి వాటిల్లో నిర్ణయాలు తీసుకొని మనము ముందుకు వెళ్తుంటాము. కానీ ఒకవేళ కష్టమైన కొన్నిసార్లు నష్టం కనపడినప్పటికీ కూడా ఇది దేవుని చిత్తమా కాదా అనేటువంటి ఒక నిర్ణయాలతో మనం ముందుకు వెళ్తే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతనమైన సంవత్సరములో దేవుడిని ఆశ్రయించే విధానం మనం మార్చుకుందాం. ఈ నూతనమైన సంవత్సరములో దేవుణ్ణి మనం వేడుకునేటువంటి విధానం మార్చుకుందాం. దేవా నీ చిత్తం, ఎందుకంటే నాకంటే నీకే ఎక్కువ బాగా తెలుసు నా జీవితం గురించి, నా బిడ్డల భవిష్యత్తు గురించి నాకంటే నీకే ఎక్కువ బాగా తెలుసు ప్రభువా. నాకంటే నీవే ఎక్కువగా నా బిడ్డలను ప్రేమించే దేవుడు గనక నీ బిడ్డలను నువ్వే నడిపించుకో ప్రభువా అని తల్లులు కానీ తండ్రులు కానీ ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. అందుకనే ఇక్కడ మనం ఒక్కసారి వాక్యం చూద్దామండి. మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. తెలుగులో ఒక సామెత ఉందండి, గొర్రె కసాయవాడినే నమ్ముద్దంట. మనము కూడా ఏంటంటే చాలాసార్లు అజ్ఞానముగా ప్రవర్తించి ఎందుకు పనికిరానటువంటి సలహాలను తీసుకుని చాలామంది కోల్పోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వాళ్ళ జీవితాలకే నాశనం తెచ్చుకున్నటువంటి జీవితాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వివాహ విషయములలో నేను మరలా చెప్తున్నాను, వివాహ విషయముల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకొని వివాహాలు చేసుకోనటం, లేదంటే వివాహాలు మీ బిడ్డలను ఇచ్చుట అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారు. ఎందుకనగా అక్కడ కనుక రాంగ్ స్టెప్ అయిందా జీవితకాలం అంతా ఆ కుంపటి పోదు మన జీవితాల్లో. జీవితకాలం అంతా కూడా పడాల్సిందే. చాలామంది ఇంకో మాట అంటారు, నేను మార్చుకోగలనండి. ఏమీ మార్చలేము, అన్నీ ఉట్టుట్టి మాటలు. అంతవరకు ఎందుకు? మనం ప్రతి దినము కూడా దేవుని యొక్క కాపుదల లేకుండా మనం సంతోషంగా ఉండగలమా అండి? ప్రతి దినము కూడా ఆయన సంరక్షణ లేకుండా మనం శాంతిగా ఉండగలమా? ఆయన సహాయము లేకుండా మనం ఒక అడుగు ముందుకేయగలమా అండి? మన ఇష్టాన్ని దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి ఇది చెయ్యమని మనం కోరుతూ ఉంటాం. అందుకనే ఒకవేళ మన జీవితాల్లో మనం ఫెయిల్ అవుతున్నామేమో. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏమనగా
అది ఆయన చిత్తమైతే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటిదైనా, అది ఎంత సాధ్యమైన, అది ఎంత కష్టమైనప్పటికీ కూడా ఒక మాట సెలవిస్తే ఆయన ఆ యొక్క అద్భుతాన్ని మన జీవితంలో చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. దూరమునకు బోయి నీదరి జేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా, నేను వంచితుండ నైతిని ప్రపంచమందున నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. సాలమారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా సాల మొరలా నాలకించుము జాలిగలనా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయనా, నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. వాసిగానే పాపలోకపు వాసుడను నాయనా, నీ దాసులలో నొకనిగా నన్ను చేసి కావుము నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా.